మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక అతిపెద్ద అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థగా కొనసాగుతుందంటే దానికి కారణం మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించబట్టి మరి అనేక సంస్థానాలతోటి విలీనం కాబడినటువంటి భారతదేశం కొన్ని వందల కులాలు, మతాలు, జాతులు వీళ్ళందరూ కూడా ఐకమత్యంతో లౌకికవాద సిద్ధాంతంతో భారతదేశం ముందుకు వెళ్తుందంటే ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా భారతదేశంలో మరి ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కూడా అంబేద్కర్ గారి సారథ్యంలో ఇవ్వడం జరిగింది. మరి దానివల్ల ఎంతోమంది నిమ్న జాతులు, అట్టడుగునటువంటి ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీలు వీళ్ళందరికీ కూడా సమాజంలో సముచిత స్థానం కావాలి, ఆర్థికంగా వీళ్ళందరూ కూడా బలోపేతం కావాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆనాడు అంబేద్కర్ గారు ఆ రిజర్వేషన్ కల్పించారు. మరి ఈరోజు బీజేపీ అగ్రనాయకత్వం అటు అమిత్ షా కానీ, మోడీ కానీ, స్థానిక నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పటం అనేది ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో ఒకసారి ఆలోచిద్దాం. కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముగాస్తూ మరి ఆదాయ వనరులు ఉన్న వాళ్ళే మనుషులు, ఆదాయం లేని వాళ్ళు, అట్టడుగు వర్గాల వారు మనుషులు కాదు సమాజంలో అనేటువంటి రీతిలో పాలన సాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని పారద్రోలాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశ రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో విలువనిస్తాయి. మరి అటువంటి ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా నిర్మూలించాలి, భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలుపరచాలి భారతదేశంలో అనేటువంటి భావనతోటి ఈనాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఎన్నికలే లక్ష్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి మాటల్ని తిప్పికొట్టాలి. రాబోయే 2024 ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మరి లౌకికవాద పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిని గెలిపించి మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలి. మరి ముస్లింలని బయటికి వెళ్ళగొట్టాలి, అలాగే మైనారిటీలను కూడా ఏదో విధంగా అనదొక్కాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ పక్షాన్ని రాబోయే 24 ఎన్నికల్లో తుడిచిపెట్టాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజాస్వామ్య రక్షణకి కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలైనటువంటి ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి అన్ని పక్షాలని మద్దతు తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుల వారైన గీతా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అధ్యక్షుడిగా బిఆర్ గౌస్ కూడా విచ్చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు ఎలక్షన్ లో ఓటు కీలకమనే పరిస్థితి ఉందంటే 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించిన మహోన్నతమైన వ్యక్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి యొక్క మేధాశక్తిని ప్రపంచం మొత్తం కొనియాడే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లోనే ఒక నిమ్న జాతి అతనికి కనుక న్యాయశాస్త్రం కనుక చెప్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రిగా ఇచ్చి నిమ్న జాతి కులాలు అందరూ సమానత్వం, సర్వమత సమానత్వంగా ఉండేటట్టుగా రాజ్యాంగాన్ని రూపొందించి ఇప్పుడు దాకా అమలు జరుగుతుంది. రేపు రానున్న కాలాల్లో బీజేపీ ఈ రాజ్యాంగాన్ని దొంగలో తొక్కడమే కాకుండా మనువాద సిద్ధాంతాన్ని ప్రజల మీద బలంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఖచ్చితంగా గట్టిగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరిస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని
రాజ్యాంగ మనుగడికి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి ఇప్పుడు దాకా జరిగింది. రాజ్యాంగాన్ని కనుక మారిస్తే బట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క బాధని ఆ ఇబ్బందులన్నీ చవిచూడాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలాల్లో పట్టగట్టి రాజ్యాంగాన్ని పరిరక్షణ దిశగా చేసుకుంటారని అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. గత 77 ఏళ్లుగా భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు సమాన అవకాశాలతోటి సమాన దృక్పథంతో జీవనాన్ని వెల్లదీస్తున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు కొట్టేలాగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాల కన్నా ముందుగానే 77 ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే ముందే దీనికన్నా అతి నీచమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఏంటంటే ఒక అగ్రవర్ణాలు తప్ప అణగారిన వర్గాలన్నిటి కూడా సమాన జీవన అవకాశాలు లేని రోజుల్లో ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గారు వచ్చి అనేక డిగ్రీలు చదివి భారతదేశానికి ప్రపంచంలోని అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంతో పాటు ఏదైతే అణగారిన వర్గాలకి మిగతా సమాజంతో సమాన అవకాశాలు కల్పించడంలో గొప్ప పాత్ర వహించారు. వారి పాత్ర ద్వారానే ఈరోజు ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా సమానమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలకి ఈ దేశం ఖచ్చితంగా రేపు రాబోయే 24 ఎన్నికల్లో ఖచ్చితంగా తిప్పికొడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. భారతదేశంలో లౌకికవాదానికి తప్ప మతతత్వానికి ఎక్కడ కూడా అవకాశాలు లేవని చెప్పి ఈ రాబోయే ఎన్నికలు నిరూపించబోతున్నాయి. అందుకోసం ప్రజాస్వామిక లౌకికవాదులందరూ కూడా ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి బలపరిచే అభ్యర్థులందరినీ కూడా ఈ సందర్భంగా ఓట్లు వేసి భారతదేశాన్ని కాపాడుకోవడంతో పాటు భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అన్న. ధన్యవాదాలు.